వెల్కమ్ టు ద్వారకా తిరుమల పార్ట్ 2 వీడియో అండి. మేము లగేజ్ క్లాక్ రూమ్లో పెట్టేశాక దేవుడి దర్శనంకి వెళ్ళాం. ఇక్కడ దేవుడు ప్రత్యేకత ఏంటంటే దేవుడు అర్ధభాగం మాత్రమే స్వయంభుగా వెలిసింది. మిగతా ఏదైతే పూర్తి భాగం అది ప్రతిష్ఠించబడిందనమాట విగ్రహం. సో తర్వాత దర్శనం అయితే చాలా బాగా జరిగింది. దేవుడిని అలా చూస్తూ కన్నీళ్ళు వచ్చేసాయి. అవి ఆనంద బాష్పాలు. అంటే అంత హ్యాపీనెస్ ఉంటుంది దేవుడిని చూసినప్పుడు మనకి. ఎవరికైనా అంతేలేండి. తర్వాత కొన్ని సీనరీస్ ఉన్నాయి. నాకైతే ఇది ఫేవరెట్. నేను ఇక్కడ దిగాలి ఫోటో అని నేను ముందు నుంచే అనుకున్నానమాట. ఇవన్నీ ఉన్నాయని తెలీదు. ఇంత సీనరీస్ లోపల ఇంత ఆర్కిటెక్చర్ బాగుందని తెలీదు. ఆ పర్టికులర్లీ తోరణంలాగా ఏదైతే ఉందో గోపురాలు అవి చాలా అంటే చాలా డీటెయిల్డ్గా దశావతారాల గురించి వివరించారు. అండ్ తర్వాత మేము ఇగోండి ఇక్కడ దర్శనంకి వచ్చామన్నమాట. ఎంత బాగుందంటే ఫెసిలిటీస్ ఇక్కడ చాలా అసలు మెచ్చుకొని తీరాలి మనం. కుక్కలు సర్వీస్ చేసే విధానం కానీ, వాటర్ ఫెసిలిటీస్ అయితే అడుగడుక్కి వాటర్ మనకి అందేలాగా బాగా ఏర్పాటు చేశారు. చాలా అంటే చాలా బాగుంది. వడ్డించేటప్పుడు కూడా ఎంత ప్రేమగా వడ్డించారంటే అసలు అమ్మ వడ్డిస్తే ఎలా ఉంటుందో అంత ప్రేమగా వడ్డించారనమాట. చాలా బాగుంది. చెప్తున్నారు కలుపుకోండి మళ్ళీ వేస్తాము, చక్కగా తినండి, కడుపు నిండా తినండి అని చెప్తున్నారు. మాకే కాదు అందరికీ అదే రకంగా వాళ్ళు ఇచ్చేశారనమాట. ఏదైనా దేవుడి భోజనం తినాలంటే పెట్టి పుట్టాలండి, అదృష్టం ఉండాలి. మాకు వచ్చింది అదృష్టం, తిన్నాం. సేమ్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎలా అయితే ఉంటుందో అలాగే అనిపించింది. చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగున్నాయి ఫెసిలిటీస్ ఇక్కడ. చాలా ఓపిక్గా చాలా బాగా వడ్డిస్తున్నారు అందరూ. వెంట వెంటనే తెస్తున్నారు. వెనకాల ఇంకొకటి వస్తుంది ట్రేతో లాగుతున్నారనమాట. చాలా బాగా చేశారు. తృప్తిగా తిన్నాము. నేనైతే ఖచ్చితంగా దేవుడి భోజనం అంటే అస్సలు స్కిప్ చేయను. అదొక అదృష్టం అంతే. ఆ అదృష్టం ఉండాలి. అలా భోజనం అయిపోయాక బయట చెట్టు కింద ఇలాగ సేద తీరుతున్నారు అందరూ.